బ్రేకింగ్ న్యూస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్, 1 గంటకు మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ ముందు అటెండ్ అవుతారు. క్రాస్ ఎగ్జామినేషన్ లో న్యాయవాదులు కీలక వాదనలు వినిపించనున్నారు. అక్టోబర్ 1న మరోసారి అవే కేసులపై విచారణలు కొనసాగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇప్పటికే పార్టీ ఫిరాయింపు కేసులో అటు ఎమ్మెల్యేలకైతే విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తానికి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఎగ్జాక్ట్గా 11 గంటలకు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో అటు ఫిరాయింపుల ఎమ్మెల్యే సేమ్ టైం ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఈరోజు విచారణ అటు ఫిరాయింపుల ఎమ్మెల్యేల అడ్వకేట్లు పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విచారణ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు అటు ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఒకళ్ళు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు అండ్ సేమ్ టైం పిటిషన్ దాఖలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి ప్రకాష్ గౌడ్ అండ్ కల్వకుంట్ల సంజయ్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం ఫిరాయింపుల ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గౌడ్ అడ్వకేట్, అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ దారులు అయినటువంటి కల్వకుంట్ల సంజయ్ని ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇక సేమ్ ఇదే షెడ్యూల్ అనేది అక్టోబర్ 1వ తారీఖున కూడా ఉంది. ఆ రోజు ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సంబంధించినటువంటి అడ్వకేట్, ఇటు ఫిరాయింపుల ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గౌడ్ని కూడా ఆ రోజు విచారించనున్నారు. ఇక ఈరోజు మొత్తం కూడా 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలను కూడా ఈరోజు విచారణకు రావాలి, తమ అడ్వకేట్లతో రావాలి అంటూ కూడా ఆదేశించారు. ఇక 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాళ యాదయ్య అండ్ సేమ్ టైం 1 గంట నుంచి 2 గంటల వరకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, ఇక 3 గంటల నుంచి 4 గంటల వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. ఈరోజు ఎవరైతే మొత్తం కూడా విచారణను ఎదుర్కోబోతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లతో వచ్చారు. సేమ్ టైం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆరోపణలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆరోపణలకు ఆధారాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా మీడియా ఆంక్షలు విధించారు. మొత్తం కూడా అనేక ఆంక్షలు విధించారు. ప్రధానంగా అటు మీడియాను లోపలికి రానివ్వకపోవడం కానివ్వండి, సేమ్ టైం వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఫోన్లను, అడ్వకేట్ల ఫోన్లను స్పీకర్ కార్యాలయం బయటనే సబ్మిట్ చేసి అనంతరం లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలతో పాటు ఓన్లీ అడ్వకేట్లను మాత్రమే అనుమతించారు. సేమ్ టైం ఎవరు కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు ఒకవేళ అసెంబ్లీకి ఈరోజు రావాలనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని రావాలి, వితౌట్ పర్మిషన్ నో ఎంట్రీ అంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇక వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నేరుగా వచ్చి తమకు ఏదైతే సిఎల్పి కార్యాలయం ఉంటుందో అక్కడ ఎల్పి కార్యాలయంలోనే ఉండాలి, అంతకు మించి ఏ ప్రాంగణానికి వెళ్ళడానికి లేదు. సేమ్ టైం అసెంబ్లీ ప్రెమిసెస్లో మీడియాతో కూడా మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఆంక్షలు విధించారు. ఇక పెద్ద ఎత్తున అసలు ఏం జరగబోతోంది పార్టీ ఫిరాయింపుల కేసులో అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే చెప్తున్నారు, ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటూ కూడా ఒకవైపు చెప్తుంటే, మరొక వైపు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మాత్రం తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, తమకు కప్పుకున్నది కాంగ్రెస్ కండువ కాదు, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదైతే అధికారికంగా వెళ్ళి కలిసాము, నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి కలిసాము, తాము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే అసెంబ్లీలో సెషన్స్ జరిగినటువంటి సమయంలో కూడా ప్రస్తుతం ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరు కూడా అటు వాళ్ళకు ప్రీవియస్గా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆ ప్రెమిసెస్ ఉంటుందో అక్కడే కూర్చున్నారు, కానీ ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రెమిసెస్లో ఎవరు కూడా కూర్చోలేదు. సో వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు మేము పార్టీ మారలేదని. సేమ్ టైం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళంతా పార్టీ మారారు, బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్లో గెలిచి తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్లో చేరారు అంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఎవరైతే ఈరోజు విచారణను ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల సంజయ్ పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలను కూడా తీసుకొచ్చారు. ఏవైతే ప్రస్తుతం ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ ఏం క్వశ్చన్ చేశారంటే, అసలు ప్రకాష్ గౌడ్
పార్టీ మారినట్టు మీరు ఏ విధంగా చెప్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని అడిగినటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ కల్వకుంట్లకు సంబంధించినటువంటి సంజయ్ అడ్వకేట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటివి లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఇలా అనేక ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో మొత్తానికి వీళ్ళ విచారణ 12 గంటల వరకు ఉంటుంది. అనంతరం మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఉండబోతోంది. రైట్ హేమ, థ్యాంక్ యూ.